అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటిల్లు. ఈరోజు మనం సేమియాలు చాలా టేస్టీగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపెడతాను. సేమియాలు పొడి పొడిగా రావాలంటే ఒక చిన్న టిప్ యూజ్ చేయాలండి. అదేదో నేను వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. నేను పెద్ద కప్పు సేమియాలు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్లేట్లో తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోండి, శనగపప్పు వేసుకోండి, అలానే మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోవాలి, అలానే ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, అలానే క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఏ కప్పుతో సేమియాలు తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. ఇదే అండి ఒక ట్రిక్ అని చెప్పాను కదా. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మసలనియాలి. చూడండి ఇలా గ్రేవీ అనేది మసలింది కదా. ఇప్పుడు మనం సేమియాలను వేసుకోవాలి. ఈ సేమియాలు మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకోండి. ఇది మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఉడికింది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఏదైనా వాటర్ ఉంటే మొత్తం ఇనికిపోతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే సేమియాలు రెడీ అయిపోయాయి. ఇలా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.